ఈ నెల 28, 29, 30 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు ప్రజలకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారని 4 మండలాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన వివరాలు తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల పాటు కుప్పంలో అన్ని మండలాలు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా బహిరంగ సభలు, అలాగే బూత్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, ముఖ్య నాయకులతో సమావేశం, అలాగే గ్రీవెన్సెస్ వినతులు ఏమైనా ఉంటే అవి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర, ఇట్లా అన్ని కార్యక్రమాలతోటి ఈ పర్యటన అనేది కొనసాగడం జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ని ఆల్రెడీ డే 1 28వ తారీఖున ఉదయం హైదరాబాదులో బయలుదేరి హాల్ ఎయిర్పోర్ట్కి, హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఉదయం 10:30 కల్లా చేరుకుంటారు. అక్కడి నుంచి మా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్నారు. వారి అత్తగారింటికి వైట్ఫీల్డ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన యోగక్షేమాలు తెలుసుకొని అక్కడి నుంచి బెంగళూరు టీడీపీ ఫోరం, ఆ పక్కనే ఉన్నట్టు వైట్ఫీల్డ్లోనే ఇంకొక కళ్యాణ మండపంలో బెంగళూరు టీడీపీ ఫోరం యొక్క సమావేశం అటెండ్ అవుతారు. అది పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా గుడిపల్లి బస్టాండ్ సర్కిల్కి రావటం జరుగుతుంది. అక్కడ బహిరంగ సమావేశం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ప్రజలు కూడా పాల్గొంటారు. అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కుప్పం టౌన్లోకి రావడం జరుగుతుంది, మున్సిపాలిటీ పరిధిలోకి. అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి